ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నటుడిగా, దర్శకుడిగా, డాన్సర్గా తన కామెడీ టైమింగ్, డాన్స్ స్కిల్స్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి నేటి తరం తెలుగు హీరోల డాన్స్ నైపుణ్యాలు అద్భుతంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కొనియాడారు. ఎన్టీఆర్ తో సాంబా సినిమాలో చేసిన ఒకే ఒక్క పాటను గుర్తు చేసుకుంటూ ఆయన డాన్స్ సూపర్ అని, అలాగే టీవీలో చూసినప్పుడు అల్లు అర్జున్ డాన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ప్రభుదేవా ప్రశంసించారు. ప్రస్తుత టాలీవుడ్ లో హీరోలకు ఫైట్స్ చేయడంతో పాటు డాన్స్ చేయడం కూడా ఒక ప్రాథమిక అర్హతగా మారిందని, పాటలకు, డాన్స్ కు ఇండస్ట్రీలో ప్రాముఖ్యత బాగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. తన కెరీర్ ప్రస్థానాన్ని తెలుగులోనే ప్రారంభించి దాదాపు 80 సినిమాలకు పనిచేశానని, చిన్న వయసు నుంచే ఇక్కడ షూటింగ్ సమయంలో క్రికెట్ ఆడుతూ చాలా సౌకర్యవంతంగా గడిపానని ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. రంగం గర్వించదగ్గ డాన్సర్లలో ముఖ్యంగా కొరియోగ్రాఫర్లో ప్రభుదేవా ఒకరని చెప్పొచ్చు. తమిళనాడు చెందిన ప్రభుదేవా ఇప్పుడైతే బాలీవుడ్ సినిమా రంగంలో కూడా బాగా బిజీ అయిపోయారు. వాస్తవానికి టాలీవుడ్ రంగంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా తన 14-15 సంవత్సరాల వయసులోనే ఈ రంగం వైపు, ముఖ్యంగా డ్యాన్సింగ్ వైపు ఆసక్తితో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా అనేక సెన్సేషన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒకవైపు నిర్మాతగానే కాకుండా డైరెక్టర్గా, నటుడిగా కూడా, కొరియోగ్రాఫర్గా కూడా మంచి మార్కులే కొట్టేశారు ప్రభుదేవా. ఇటీవల కాలంలో తనకు టాలీవుడ్ రంగం కూడా ఎంతో ఆదరించిందని, తాను తెలుగు సినీ రంగం నుంచే కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని చెప్తున్న ప్రభుదేవా ఇప్పుడైతే ఆ వరకు దాదాపు 80 సినిమాల్లో చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇటీవల తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు కొంచెం తగ్గించినప్పటికీ కూడా హిందీ సినిమాల వైపు కూడా తన ప్రస్థానాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో అత్యుత్తమైన కొరియోగ్రాఫర్లో ప్రభుదేవా ఒకరని కూడా చెప్పవచ్చు. ఆయన అనేక విషయాల్లో కూడా ట్రెండింగ్లో నిలిచిన నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఒక నటనే ఉంటేనే సరిపోదని, సినిమాల్లో నిలదొక్కోవాలంటే డ్యాన్సింగ్ అనేది కూడా చాలా సమానమైన పాత్రను పోషిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సినీ ఫీల్డ్లో ఎవరైనా ఎంట్రీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డ్యాన్స్ సంబంధించి అయితే ట్రైనింగ్ కావాల్సిందేనని కూడా ఆయన చెప్పారు. తన ఎక్స్పీరియన్స్లో మాత్రం టాలీవుడ్ రంగంలో కూడా ఎంతోమంది నటులు ఇప్పుడు మంచి అద్భుతమైన నటనతో పాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కూడా అనేక రికార్డులు సృష్టించారని కూడా ప్రభుదేవా ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. ప్రత్యేకించి తెలుగు సినీ రంగంలో టాలీవుడ్లో అయితే జూనియర్ ఎన్టీఆర్తో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో, డ్యాన్సింగ్ నైపుణ్యంతో కూడా, ఉత్తమమైన మెలకువలతో కూడా అనేక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారని కూడా, వారి డ్యాన్స్ తనకు బాగా నచ్చుతుందని కూడా ప్రభుదేవా అయితే స్పష్టం చేయడం జరిగింది. తాను రామ్ చరణ్తో పనిచేసే అవకాశం తక్కువగా లభించిందని, ఒక యాడ్కు సంబంధించి అయితే కమర్షియల్ సంబంధించి అల్లు అర్జున్తో కలిసి పనిచేశానని, అయితే పూర్తి స్థాయి కొరియోగ్రాఫర్ మాత్రం తాను పనిచేయలేదని కూడా చెప్పుకొచ్చారు. కానీ టీవీలలో, సినిమాల్లో చూసినప్పుడు మాత్రం అల్లు అర్జున్ తన బాడీ విషయాలకు సంబంధించి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ డ్యాన్సు సంబంధించి అయితే నెంబర్ 1 డాన్సర్గా, నెంబర్ 1 నటుడిగా రాణించారని కూడా ప్రభుదేవా చెప్పారు. అదేవిధంగా తాను జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పనిచేశానని, జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతమైన డాన్సర్ అని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్తులో కూడా కొరియోగ్రఫీకి, ప్రత్యేకించి డ్యాన్సింగ్కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు. తాను కూడా ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా డ్యాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, కొత్త వారిని ప్రోత్సహిస్తానని కూడా ప్రభుదేవా స్పష్టం చేశారు. వాస్తవానికి తెలుగులో కూడా మంచి డైరెక్టర్గా కూడా ప్రభుదేవా నిరూపించుకోవడం అయితే జరిగింది. బాక్సాఫీస్ వద్ద ప్రభుదేవా డైరెక్షన్ చేసిన సినిమాలు అయితే వసూళ్ల వర్షాన్ని అయితే కురిపించాయని చెప్పవచ్చు. దీంతోనే ముఖ్యంగా టాలీవుడ్లో మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవికి అయితే అత్యంత ప్రీతిపాత్రమైన ప్రభుదేవా కూడా అవకాశం వస్తే చిరంజీవితో కూడా పనిచేయడానికి మళ్ళీ అవకాశాన్ని బట్టి పనిచేస్తానని కూడా ఈసారి స్పష్టం చేశారు. తాను చేస్తున్న హిందీ ప్రాజెక్ట్స్ కూడా అత్యుత్తమైనవని కూడా, మంచి
ఫలితాలు వచ్చే విధంగా మంచి కథ ఇతివృత్తంతో కూడిన బాలీవుడ్లో కూడా మంచి ప్రపంచం సృష్టిస్తారని కూడా ప్రభుదేవ అయితే తెలియజేశాడు. అయితే కెరీర్ సంబంధించి అయితే తాను టాలీవుడ్కి అయితే ఎప్పుడో రుణపడి ఉంటానని ప్రకటించిన ప్రభుదేవ అవకాశం అయితే తెలుగులో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పారు.